దేవుని దూషించాడు. దేవుడు ఏం చేశాడు? ప్రతి ఒక్కరికి పరలోకాన్ని దేవుడిచ్చాడైతే, కానీ ఆ పరలోకాన్ని విసర్జించి, ఆ పరలోకాన్ని వీడికి లేదు, నువ్వు నరకానికి పాత్రుడు అనే దేవుడు అనే స్థితి ఒక వ్యక్తిలో ఎప్పుడొచ్చింది అంటే, దేవుడు వానిలో ఉన్న తలాంతులు మరుగు చేసుకున్నప్పుడు, దేవుని కోసం అవి వాడనప్పుడు, అవి ఎలా ఉంటాయంటే, దేవునికి విరోధముగా మాట్లాడే విధంగా చేసినాయి. దేవుడు ఆయనే తన నోటితో నాలాగా చేసింది. ఆ సోమరితనం, ఆ చెడిపోయిన తనం దేవుడు నరకానికి పంపించే విధంగా దేవుని కోపాన్ని అక్కడ మనం చూసాం. అందుకే ఏమంటారంటే, అయితే మనకున్న ఈ చిన్న తలాంతైన దేవుని కోసం వాడాలని కోరుతున్నాను. మనకున్న ఒక చిన్న పాటలు బాగా పాడగలుగుతాం. దేవుని సన్నిధిలో కీర్తనలు పాడేవారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ తేవాల. నేను మత్తయి సువార్తల్లో ఈ సువార్తల్లో మనం చూస్తే, మార్కు సువార్తలు ఎక్కువగా నేను చూస్తాను. ప్రభువు ఒక వ్యక్తికి కార్యం చేసి, ఒక వ్యక్తి ఒక వ్యక్తికి కార్యం చేసినప్పుడు దాన్ని ఎవరికి చెప్పవాకు అని గుడ్డోడికి కళ్ళిచ్చినప్పుడు, చెవిటివానికి చెవులిచ్చినప్పుడు, కొంతమందితో ప్రభు చెప్పటాన్ని నేను చూశాను. అయితే వారేం చేశారంటే, చెప్పొద్దు అన్న వాళ్ళెళ్లి చెప్తానే ఉన్నారు. ఈరోజు ప్రభు రాకడ వస్తుంది. దేవుని మాట లోబడకపోతే మనం నరకాగ్నికి పాలైపోతాం అని చెప్పమని, మీరు సర్వలోకానికెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ప్రభు చెప్పిన వాళ్ళెవరు చెప్పట్లేదు ఈ రోజుల్లో. చెప్పొద్దురా నువ్వు అన్నప్పుడు, ఆ కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన కార్యమును బట్టి వారు చెప్పొద్దు అన్నా కానీ వారెళ్లి చెప్పారు. ఈరోజు చెప్పు అన్నా కానీ చెప్పని వారుగా అనేకులు మారిపోయారు. బయట పరిస్థితులు మారిపోయిందండి భారతదేశంలో. మతోన్మాదులు బాగా మత ప్రచారం అని చెప్పి బాగా న్యూస్ వైరల్ చేసేసి ప్రజల మీద దాడులు చేస్తూ భయంకరంగా చేస్తున్నారు. అది ఈ రోజు కాదు. అది ఎప్పటి నుంచో ఉన్నది. ఇలాంటి పరిస్థితుల వలన దేవుడు కొంతమంది